నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన అంశాల్లో మనం చాలా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా కొత్త అంశాలు మనకి తెలుసుకొని మనం ప్రార్థన చేయటం వల్ల మన ప్రాణాత్మ దేహాలకి ఎంతో ఉపయోగపడుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో ఒక 3 మాటలు ఉంటాయి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో ఒక 3 మాటలు చదివితే మంచిది. 1, 2 కలిసి ఉంటాయి. 2, 3 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంత్రుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ సాయంకాలం వేళ మేము ప్రవేశించాం. ఉదయకాలం మాకు తోడుగా ఉన్నారు. శ్రేష్టమైన మీ మాటలు మాకు అందిస్తూ మీ సన్నిధిలో ప్రార్థించటానికి మీ దాసులం అందరము చేరి ప్రార్థించే అవకాశం కలిగించారు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగాన్ని వివరించటానికి శక్తి లేని నన్ను మరుగుపరిచి శక్తి కలిగి మీ మాటలను విని ఆ ప్రకారము మేము ధ్యానం చేసి మీ సన్నిధిలో కొనసాగినట్లు మీరే సహాయం చేసి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇష్టమైనటువంటి కీర్తన ఇది. మంచి కీర్తన. కీర్తన పేరు ఏం కీర్తన? మీరందరూ మంచివాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీరేమో నవ్వుతున్నారు. మంచివాళ్ళేనా కాదా? అన్నది కాదంటున్నారు. ఏదో ఒకటి నా ఉద్దేశం ఏంటంటే వినేవాళ్ళు కాస్త మెలకుగా వినాలనే కానీ వాక్యం ఎప్పుడు జోకులు కాదు, చెప్పే పద్ధతి అలాంటిది అంతే. కొంతమంది వడ్డించేటప్పుడు సీరియస్గా అని వడ్డిస్తారు. నీకు నచ్చుతా తినే అన్నట్టు కాదు. అమ్మా కొంచెం తింటావా, ఎక్కువైపోతూ ఉంటుంది. మరి సేవకులకైతే కొసరి వడ్డిస్తుంటారు కదా, అందుకే ఇంత పొట్టలు వస్తుంటాయి. మాకు పర్వాలేదు. షుగర్లు బీపీలు ఎందుకు రావు? మీరేమో మామూలు ప్రేమ కలిగారు. మీ ప్రేమ దేవుని ప్రేమ అపారము, మీ ప్రేమ అపాయం. ఎందుకంటే మీరేమో వద్దంటే వడ్డిస్తారు. అందువల్ల ఏంటంటే ప్రేమ మంచిదే కానీ అది ఎక్కువైనందువల్ల ప్రమాదం ఉంటుంది. చాలామంది మీరు సేవకులు చూడండి, పెందలాడి షుగర్లు వచ్చిన వాళ్ళు బాధలు ఉంటారు. పి మన్నీల్ గారు ఒకసారి మన ఇంటికి ఎప్పుడు వస్తుంటే, అన్న షుగర్ అన్నట్టు, ఊరుకోయా షుగర్ ఏం చేస్తారు వాడు. అట్లా చాలాల తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నేను నువ్వు నీ వంటి వాడన్న ఇతిని అన్నాడు. ఏమైంది అన్న? షుగర్ వచ్చిందన్న. రాకపోతే కదా, పాస్టర్ గారి కంటే రావాలా, ఈయనకు లేదు కాబట్టి చాలా సంతోషం. రాకుండు గాక, మాలాగా బాధలు పడుకుందరు గాక. సరే, సంతోషం. మనకి ఆహారం ఎంత ముఖ్యమో వాక్యం కూడా ఆ వడ్డించే పద్ధతే తేడా అండి. మా నాన్నగారు మాకు చెప్పిన పద్ధతి ఏంటంటే, మొట్టమొదట కొంత అందరితో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు వింటున్నారో లేదో చూసి వాళ్ళ వైపు చూసి సూటిగా చూసి మాట్లాడాలనేది నాకు చెప్పిన పద్ధతి. వింటలేదండి, పర్లేదు, నా దారిని చెప్పుకుంటే మీ దాన్ని మీరు వింటలేదో వింటారో తెలియకపోతే దానివల్ల ప్రయోజనం లేదండి. తను మీకు విషయం చెప్తాను. ఒకసారి ఒక సముద్రంలో నావలో కొంతమంది ప్రయాణం అయితే వెళ్తూ ఉన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. వాక్యం విలువ ఏంటో మనం తెలుసుకోవడానికి ఇది ఒక మాట అన్నమాట. సమయం దాటిపోతే ఏమవుతుంది? ఉండి కూడా సమయాన్ని వ్యర్థం చేసుకునే వారి విషయంలో మనం ఇది కాస్త మనకు ఉపయోగపడే ఒక ఇలస్ట్రేషన్ అన్నమాట.
అయితే ఒక ఓడలో ప్రయాణమై వెళతామంటే నెలల తరబడి వెళతారు. ఓడ అంటే కనీసం ఎన్నో అంతస్తులతో కూడి ఉంటుంది, వందల వేల మంది ఉంటారు, అన్నీ ఉంటాయి అక్కడ, అన్నీ ఉంటాయి. కానీ అందులో ఏం జరిగిందంటే ఎందువల్లలో నీళ్ళు అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఇక్కడ చూడండి ఎన్ని బాటిల్ పెట్టారు, 4 బాటిల్ ఇద్దరికి, అవి కూడా అయిపోయినాయి. ఇంకా ఎండాకాలం వచ్చింది కదా. ఈ నీళ్ళ విలువ ఏంటో ఎడారిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాక్యం విలువ ఏంటో కర్ణాటక వాళ్ళని అడగని చెప్తారు. నిజమని కర్ణాటక మీరు వెళ్ళండి, మేము నెల 20 రోజుల నుండి వచ్చా ఊర్లో. అసలే కొంచెం రంగు ఉంటాను కదా, ఇంకా తెల్లగా బాగా రావ్ అయిపోయి వచ్చా. అంటే బాగా ప్రేమిస్తారు వాక్యం చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళకి అంత ఇష్టం. కరువు వాళ్ళకి, చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు తెలియదు. అందువల్ల వాళ్ళు మన వైపు నుంచి, ఆంధ్ర వైపు నుంచి ఎవరు వెళ్ళినా బాగా చూస్తారు. అంటే వాక్య విలువ తెలుసుకొని ఉండాలి. చాలామందికి ఉదాసీనత మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, వినేవాళ్ళు తక్కువయ్యారు. మీరు నమ్మండి, నా చిన్నతనం నుంచి నేను వాక్యం వింటూ పెరిగాను. మా నాన్నగారు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. నాకు తర్వాత అబ్రహాం గారే కనపడుతున్నాడు ఆ స్థాయిలో. ఉన్నమాట చెప్తున్నాను, నేనేమి ఆయన పొగట్టం కాదు. ఇందాక నేనన్నాను ప్రార్థన చేసే విషయంలో కూడా అలాగే అనమాట. మా నాన్నగారు ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయినా, గురక సౌండ్ వినపడ్డా ఇక వచ్చి ఈపు మీద పడింది ఎవరికైనా, పెద్దోళ్ళైన కానీ ఆడవాళ్ళు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. పాల్మని కొట్టు, చప్పట్లు కొట్టేవాడు గట్టిగా, అమ్మా లేవాలి. అట్లా ప్రార్థన చేసినా అలాగనే ఉండి, వాక్యం చెప్పేటప్పుడు వినలేదనుకోండి లేమ్మా అనేవాడు, లేవగానే ఏం చెప్పా అనేవాడు. అయ్యగారు అన్నారనుకో, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకెవరైనా ఉన్నారనుకోండి, కుర్రాడు లేపి పలానా అధ్యాయం చదువు అనేవాడు. వాడు దేవులు ఎడతా ఉంటాడు. ఈ అలర్ట్ అనేది చాలా అవసరం అంటే నిజంగా అలా నేర్పబట్టే నేను నా చిన్నతనం నుంచి 58 ఏళ్ళు, ఇప్పుడు నాకు నా వయసు 88వ సంవత్సరం, అంటే 50 ఏళ్ల నుంచి నన్ను నలగొట్టి పెట్టాడు అంతే. అంటే ఆయన చనిపోయి చానాలైంది, అప్పటి నుంచి అదే క్రమశిక్షణలో ఉన్నాం. నాకు భయం అండి, ఎక్కడికన్నా వెళితే ప్రార్థన చేయమంటే భయమే, వాక్యం చెప్పమంటే ఇంకా భయమే. ఎందుకంటే అంత తేలిక కాదు, మీరు విన్నంత తేలిక కాదు అది. ఇక్కడ సంబారాలు నూర్చుకొని ఇందాక వంటలు బాగా చేశారు అంటున్నా అన్నతో. ఎందుకు అన్నానంటే బాగానే కట్టన్నాను, మీరు బాగా చేశారు, మీ వంటలు బాగున్నాయి, మరలా మమ్మల్ని పిలిస్తే వచ్చి తిందుము కాక. మళ్ళీ పెడతారో లేదు మా తెలీదు, ఇవేవి పెడతారంటే ఏను పెట్టచ్చు. ఇలాగ నాన్నగారు అట్లా సిద్ధం చేయడం వల్ల ఆ యుద్ధం అనేది మాకు బాగా అలవాటు అయిపోయింది. తబలాలు నేర్చుకో, ఎక్కడైనా కూర్చొని తబలాలు కొట్టాలి. నాకు ఒళ్ళు సరిగా లేదు నాన్న అంటే రోజుకు మీరు చెప్తానండి 120 ప్రసంగాలు విన్న మా నాన్న నేను. ఒకే ధాటిలో ఒకేసారి 120 ప్రసంగాలు వరుసగా విన్నాం. కర్ణాటక వెళ్ళాము, దాదాపు నెల 20 రోజుల్లో రోజుకు 4 ప్రసంగాలు చేసేవాడు ఆయన. ఉదయాన్నే 4ంటికి లేపుతాడు. ఇప్పుడు ఎవరైనా లేస్తారండి? 4ంటికి లేపి ప్రార్థన చేయాలి, తలా ఒక అరగంట. అది అయిపోయిన తర్వాత 5, 5:30, 6 అప్పుడు మళ్ళీ ప్రార్థన పెట్టేవాడు. దానిలో పాటలు పాడాలి, వాక్యం చెప్పుకుంటారు అని మావాలి. మళ్ళీ 10ంటికి, మళ్ళీ 2ంటికి, మళ్ళీ సాయంత్రం. ఇలాగ 3-4 ప్రసంగాలు విన్న తర్వాత ఆ ప్రసంగాలన్నీ బుర్రకెక్కినాయి. ఇంక ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నిలబడితే నాతో ఏం పనిలా, నేనేం మా నాన్నగారు చెప్పినవి చెప్పుకోవటమే. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా, పోయినసారి వచ్చినప్పుడు అన్నగారు ఏమన్నారంటే పాట పాడమన్నారు. పాటలో నుంచి వాక్యం వచ్చిందా రాలేదా? ఏం పాట అది? ఏం పాట అండి? ఏం పాట మీరు మర్చిపోయారా? ప్రార్థన పాట కదా. ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి, మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. ఈ పాట రాసి అని ప్రార్థన చేయకుండా రాశాడు అనుకుందాం, ఏమవుతుంది? ఆ పాటకు విలువ లేదు, ఇన్నాళ్ళు ఉండేది కాదు. కొంతమంది పాటలు రాస్తారు చెట్ల కింద కూర్చొని రికార్డులు చేసుకోవటానికి రాస్తారు. ఆ పాటలు అంతటితో ఎగిరిపోతాయి, జనాల్లో ఉండవు, జనాల హృదయాల్లో ఉండవు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఏ స్థాయి అయితే ఉందో జోసఫ్ గారు రాసిన పాటలు ఎందుకు ఆ స్థాయి ఉందంటే అవి ఆత్మీయ గీతాలు, బైబిల్లో నుంచి తీసిన పాటలు కాబట్టి బైబిల్ పాటలు అన్నాడు. వాటికి ఏ కేర్లు పెట్టల, బైబిల్ పాటలు అని పెట్టేశాడు. మీరు ఆయన పాటలు మీరు వింటుంటే పాడితే ప్రతి వచనానికి
రెఫరెన్స్ ఉంటుందండి. ప్రతి పల్లవి దగ్గర నుంచి కింది దాకా రెఫరెన్స్లు ఉంటాయి. మనం మీలో ఎవరైనా సరే అది పాట పాడుకుంటూ వాక్యం చెప్పేసి. ఒక ఆవిడ ఉండేది, మెలికా సంతోషమ్మ గారని, ఆమెకు ఒక్క అక్షరం ముక్క రాదు. ఆమె రైళ్లలో ప్రయాణం వెళతా సువార్త చెప్పేది. ఎట్లా తెలుసా? అంత్యవింతలు చూడండో రన్నో చిన్నన్న, మీ పాప ఫలితం చూడండో రన్నో పెద్దన్న అని. సరి ఎవరు అమ్మాయి ముసలమ్మ బలి పాడుతుంది అనుకునే. అంత్య దినాలు అపాయకరము, అబద్ధ క్రీస్తులు ఉద్భవింతురు, బద్ధకస్తులు దొంగ భక్తులు దొరల ఓలి. ఇట్లా పాటలంతా సువార్త మొత్తం 20 వచనాలు ఉండేవి. మీరు 2 వచనాలు పాడిన చూద్దాం కాక పాటలు పుస్తకం తీయకుండా ఆ మొత్తం గంటలు పెట్టి పాడేది. దేవుడు ఆమెకు అది వరం ఇచ్చి పాట అలా సువార్తగా వెళ్ళి ఎంతమందిని ఆమె దేవుళ్ళు నడిపించిందో తెలుసా? అంత గొప్ప సువార్త పాటలు. అలా పాటలే కాదు, ప్రార్థన కూడా అలాగే చేయించాడు. ఈరోజు ఈ క్రమం మళ్ళా నాకు మా నాన్న గుర్తు చేసి ఆ మాట అన్నతో అంటున్నాను, అన్నతో కూడా అన్నాను, మా నాన్నగారిని గుర్తు చేశారన్న ఇక్కడ అని. చాలా సంతోషం. ఈరోజు వాక్య భాగంలో కొన్ని విషయాలు తీసుకుని లాస్ట్లో వాక్య భాగం అంటే చివరిలో ప్రార్థన అంశాల్లోకి వెళ్ళొచ్చు. మీరందరూ మంచి వాళ్ళని ముందే చెప్పాను. ఇప్పుడు చదవబడిన వాక్యం కూడా మంచి వాక్యం కదా, నాకు భలే ఇష్టమైంది అన్నాను కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇంకో మంచి కూడా ఉంది చూడండి. నీ ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట. ఎన్ని మంచి? 3 చెప్పండి చూద్దాం. స్తుతించుట మంచిది, తర్వాత కీర్తించుట మంచిది, తర్వాత అయిపోయింది. కూర్చున్నా అయిపోయింది వాక్యం. మరి ఇది నవ్వుతున్నారు చెప్పమంటారా? ఎవరు స్తుతిస్తారో తెలుసుకోవాలి. స్తుతించడం అంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశములు మహాకాశములు ఆయన సృష్టి. అంతేకాదు, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం తీయక్కర్లేదు. నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా నరుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు. అసలు మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క స్థితిగతుల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు ఆ కంప్లైంట్లు వస్తున్నాయి కదా, స్లిప్పుల్లో పెట్టి రాసిస్తున్నారు. చెయ్యి ఇరిగిందని, కాలు ఇరిగిందని, మెడకాయ నొప్పి అని. ఏం లేకుండా ఉండలేరా? అబ్బా ఇప్పుడేనండి ఎట్లా వెళ్ళాడు అయిపోయిందని చనిపోయాడు. బతికొండొచ్చుగా. మానవుని జీవితం ఎంత అల్పమైందో అంత శాశ్వతమైందని తెలుసుకోవాలి. ఇదే చిన్న మతల వింతే. దేవుని సృష్టి ఏది కూడా మాయ కాదు. మాయలోక మేఘ నేను యాత్రికులను తప్పు ఆ పాట రావు, ఎప్పుడు ఆ పదం తప్పు. మాయ లోకం లేదు, మాయ మనుషులు ఉన్నారు. లోకం కాదు మాయ, మనుషులు మాయ కదా. మాయ మనుషులు ఉంటారు. దేవుడు సృష్టించిన ఏదైనా మంచిది, సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని చెప్పాడు పౌలు. ఈ మంచి అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు ఏదైనా సరే దేవుడు సృష్టిని మంచిగానే చేశాడు. చెడిపోయింది ఏంటి? అందుకని 8వ అధ్యాయం అంటే భూలోకం చెడిపోయింది, బొత్తిగా మొత్తం చెడిపోయిందంట. కొంచెం కాదు, కొంచెం చెడిపోతే పర్వాలేదు. ఆ చెట్టు కొమ్మ కొంచెం పుచ్చిపోయింది అనుకోండి, అంతవరకు నరికి చెట్టు కొమ్మ. బొత్తిగా అంటే కంప్లీట్ మొత్తం చెడిపోయింది. భూలోకం చెడిపోయి ఉన్నది, అది నరకాగ్నికి పరుగులిడుచున్నది. పాపాత్ముల రక్షణ దినమిదే, నేడే ప్రార్థించి రక్షణ పొందు. భూలోకం మొత్తం చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అంటే దేవుని తప్పు కాదు. దేవుడా చెడిపోయిన భూలోకం ఇచ్చామని ఇప్పుడు అంటానికి లేదు. చెడిపోయింది ఏంటంటే మనమే, చెడగొట్టుకుంది కూడా మనమే. నాకు షుగర్ వచ్చిందంటే నా తప్పు కాదు, అది వంశపారంపర్యంగా రావచ్చు. షుగర్ వచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసుకోకుండా కనపడ్డదల్లా ఇప్పుడు టీచర్ షుగర్ లెస్ మీకు వందనాలమ్మా ఇప్పుడు అట్లా వేయండి, అదే ఏం పర్వాలేదన్నా తాగన్నా పర్వాలేదన్నా అంటే ఆ షుగర్ ఏమైంది అలా పైకి పోద్ది, శరీరంలోనే కిందికి వచ్చేస్తాయి. ఆ తర్వాత నన్ను ఎక్కడ పెడతారు తెలుసా? నీవు మంచి గుంట తీసి అందులో పెడతారు. ఆ వెడుగులు గుంటలో పెట్టాక దేవుడా ఎందుకయ్యా షుగర్ అంటే మనమే మన జీవితాల్ని మన శరీరాన్ని పాడు చేసుకున్నాం. ప్రభువు సృష్టించినంతా మంచిది. అసలు యెహోవా దేవుడు
అంటే మన తండ్రి అయిన దేవుడు సృష్టించింది ప్రతిదీ మంచిది. అందుకనే దావీదు మహారాజు అంట ఒకరోజు మేడపైకి వెళ్ళాడు. మేడపైకి వెళ్ళగానే అసలు ఆ వెన్నెల ఇప్పుడు కొన్నాళ్ళకి వెన్నెల వస్తుంది, బాగా నిండు చందమా మనకు పౌర్ణమి వస్తుంది. అలా బయట మనకు పడుకోవట్లేదు, ఇప్పుడు అంతా ఏసీలు వేసుకున్నా తెలియదు. బయటకు వెళ్ళి మనం చూసి పైకి చూశాడు. చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు, రాసులు లెక్క చేయడానికి వీల్లేదు. ఆ చందమామ వెన్నెల కురిపిస్తూ ఉంటే చందని రాజా ఓ చందమామ అని పాటలు పాడి అంటున్నాడు. ఇదంతా చూసి చందమామ మీద పద్యాలు రాయలా, నక్షత్రాలను దేవుళ్ళు అనుకోలేదు, చందమామ దేవుడు అనుకోలే. ఆయనాడు ఏమన్నాడు చూడండి అంటే, నీవు కలుగ చేసిన సూర్య చంద్ర నక్షత్రములు చూడగా నరునికి జ్ఞాపకాన్ని చేసుకోవటానికి వాడు ఏ పాటు. అబ్బాబాబు, ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మనం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలతో పోల్చుకుని మనం దేనికి పనికిరాం. మా నాన్నగారు ఒక లెక్క చెప్పేవాడు. మరంట మా భూమి బాగుండగా ఎంత ఇది ఆవగింజ అంత తెలిసి ఆవగింజాలు, ఆవాల గింజ చూసారా నల్లగా ఎంత ఉంటుంది. మన భూమి ఆవాల గింజ అంత, భూమి కంటే తక్కువ గసగసాల గింజ అంత చంద్రుడు. అయితే ఈ పరిమాణాన్ని బట్టి మనం బాగా లెక్కలేసుకుంటే ఒక బాల్ అంతా సూర్యుడు, పెద్ద ఆడుకుంటాడు ఫుట్బాల్ అంతా సూర్యుడు లెక్కలు, ఊరికి పరిమాణం లెక్కలు. ఇంకా ఆ తర్వాత నక్షత్రాలు అయితే కొన్ని వందల వేల బాల్స్ అయితే కానీ ఒక నక్షత్రం. బురిగేననే ఒక నక్షత్రం ఉంది, బెటల్గీస్ అని ఒక నక్షత్రం. అట్లా ఉన్న మొత్తంలో కూడా గగనతలంలో గొప్ప నక్షత్రాలు. అయితే ఇప్పుడు రండి వెనక్కి, మనం ఎంత గసగసాల అది ఆవగింజ, భూమి ఆవగింజలో మన భారతదేశం ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. నవ్వుతున్నారు ఇంకొని చూడలేరా, కనబడదు కదా. మైక్రోస్కోపులు పెట్టి చూద్దాం. సరే, మైక్రోస్కోపులు ఆవగింజలు ఎక్కడో కనపడింది భారతదేశం, అందులో మన ఆంధ్రప్రదేశ్ ఎంతో. మొన్నటిదాకా కొంచెం పెద్దది ఉండేది, ఇప్పుడు తగ్గిపోయి ఇంత అయింది, సగం చేసి పారేశాడు తెలంగాణ వాడు. ఇప్పుడు దానిలో మన గుంటూరు జిల్లా అంటే ఇది పల్నాడు జిల్లా ఎంత, ఇది ప్రకాశం జిల్లా కదా, ప్రకాశం జిల్లా ఎంత ఎక్కడో ఉంటుందో తెలియదు. అందులో బీనీడిపల్లి ఎంత, ఆ బీనీడిపల్లి నువ్వెంత చెప్పు. నేను లేస్తే ఏందా నువ్వు లేచేది, నువ్వంతా కలిపి కూడా ఆవగింజంతరా నీ జీవితం. అందుకని దావీదు అలా చూసి ప్రభువా దేవా ఎంత గొప్పోడోయాను, ఎంత గొప్ప సృష్టి. అందుకే అంటాడు యెహోవాను స్తుతించుట మంచిది. నీ పని చేయండి, ఇక మీరుకేం చేయొద్దు. ఇంత చేశాడే, అంతేకాదు భూమిని సర్వాన్ని సృష్టించాడే. నిత్యమారని జ్యోతులొత్తుల ఆకాశమున వెలిగింతు వేపాటి వెలలభించు. సృష్టించి ఈ జనము చుట్టూ కావలి కాచుకుందువే నీకేమి కూలిగిట్టు. నీటిని మబ్బుగా మూటగట్టి జగాల పండింప నీకేమి ఫలము గలుగు. ఏ జీవికి ఎప్పుడు ఏమేమి కావలయ్యునో ఎరిగి పోషింప నీకేమి వచ్చు. ఇవన్నీ అడిగి ఆయన అంటాడు, మంటి బొమ్మను నీ ప్రాణముంటం చేసి తగులుకుని ఇట్టి రంజితు దాని నెరిగి నిలువుదోపిచ్చిన గుండెలో నిలుపుకొందు రారా నరుగన్న తండ్రి పరాత్పరుండాని బీర్నీడి మోసే గారు రాశారు. మీ ఊరి పేరు ఆయనే. అంటాడు ఎన్ని చేసావుగా, సృష్టించావుగా, మరి ఇన్ని చేసిన తర్వాత ఏం మానవుల పట్ల నీకింత మమత ఎలా? అందుకంటాడు మంటి బొమ్మను నీ ప్రాణముంటం చేసి. ఈ మంటి బొమ్మలో ఎవరి ప్రాణం ఉంది? దేవుడు ఎలా చేశాడో మీరు చెప్పండి, తెలుసు కదా. ఎలా చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడం అనుకుని నెలకొని చూడలా, మట్టి తీశాడు. మట్టిలో నుంచి ఎన్నో రకాల ధాతువులు తీశాడు. అసలు ఆ యోబు గ్రంథం చూడండి, అట్లా అడుగుకెళ్ళాడంట. భూమి అడుగు నుంచి తీసుకొచ్చిన మట్టి, మనకున్నట్టు ఈ మట్టి కాదు, బురద మట్టి కాదు, అట్లా అడుగు నుంచి తెచ్చి రకరకాల ధాతువులతో నిర్మించి ఇలా ముక్కు ఇలా ఉండాలి, చెవులు ఇలా, కళ్ళు ఇలా ఉండాలి. కళ్ళు ఇక్కడ ఉంటే వెళ్ళి ఉంటుంది కదా, ఏనా? కళ్ళు ఇటు ఒకటి వెనకొకటి ఉంటే బాగుండేదా? ముక్కు పైన ఉంటే చెప్పి పెట్టి చూడండి, అట్లుండదు. ఇదే అది దేవుడు అట్ట తిక్కలోడా? అనంత జ్ఞాని ఆయన. మనుషుడు ఎలా పట్టాలి, ఎలాగ ఎక్కడ ఏ అవయవాలు ఉండాలో, ఎంతవరకు పెరగాలి. చెట్టు చూడండి పెరుగుతూ ఉంటుంది, మన వేలు కూడా పెరుగుతూ పోతూ ఉందనుకోండి. ఈ చెట్టుకి బొట్టను వేలు పోతూ ఉందనుకోండి, అర్థా పోయిందనుకోండి, కట్ చేసుకుంటారా? ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అందుకనే దేవుడిని ఏమన్నాడంటే స్తుతించుట. మరి మీరేం చేస్తున్నారు? పర్లేదు ఎప్పుడన్నా ఒకసారన్నా అప్పుడప్పుడు ప్రభు దేవుణ్ణి స్తుతించుడి. అసలు అట్లొద్దు, నేను ఇట్లా పాడతా అట్లా పాడండి. అప్పుడు దేవుణ్ణి స్తుతి. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు.
కదా. దేవుని స్తుతించే విషయంలో ఇది స్తుతించుడి అని చెప్పి ఆనందంతో చెప్పి అంటున్నాడు. ఈ పని అందరూ చేస్తారట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పని ఎవరైనా చేస్తారు, అన్యులు చేస్తారు. దేవుని నమ్ముకున్నవారు, యేసయ్య తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు చేస్తారు. దేవుడా దేవుడు అనొచ్చు, అందరూ అనొచ్చు, అది దేవుడికే చెందుద్ది. ఒకవేళ ఎవరైనా పోతా దెబ్బ బా దేవుడు అన్నాడు అనుకోండి, ఆ దేవుడు ఎవరై ఉంటాడు? వాడి మైండ్లో ఎవరైనా ఉండొచ్చు. అసలు ఆ దేవుడు ఎవరి దగ్గరికి పోతుంది? ఒరిజినల్ దేవుడికే పోద్ది. దేవుడా అన్నాడు అనుకోండి, ఆ దేవుడికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆడి ఎక్కడికన్నా పోనివ్వండి. దేవుని స్తుతించే విషయంలో అందరూ సమానమే. లోకంలో అందరూ స్తుతించవచ్చు, ఇంకేం తేడా లేదు. ఎవరైనా అమెరికా వాడైనా అదే చేయొచ్చు, ఆఫ్రికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఇంకే దేశం వాడైనా, చైనా వాడైనా, సట్టుముక్కులోళ్ళైనా, పొడుగుటోళ్ళు ఎవడైనా చేస్తారు. దేవుని ఏమంటున్నాడు? స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. ఒక మంచి అయిపోయింది. ఈ మంచి పని అందరూ చేస్తారు, మనం కాదు, లోకంలో అందరూ చేస్తారు. అది ఎవరినైనా సరే అలాగా. ఒక ఆయన అన్నాడు, ఈ విగ్రహారాధనకు సంబంధించి ట్రూ వర్షిప్ విత్ ఫాల్స్ గాడ్ అన్నాడు. మీకు అర్థమైంది? ట్రూ వర్షిప్ విత్ ఫాల్స్ గాడ్. మనమేమో ఫాల్స్ వర్షిప్ విత్ ట్రూ గాడ్. మనం రివర్స్. ట్రూ వర్షిప్ విత్ ఫాల్స్ గాడ్. వాళ్ళు మంచిగా పోతారు, ఎంతెంత కొండలు ఎక్కుతారు, డబ్బులు తీసుకెళ్ళి అక్కడ సమర్పిస్తారు, బట్టలు లేకుండా తిరుగుతారు, భయంకరంగా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతారు. ఒక్కరోజు తిరగలేము మనం. 10 రూపాయలు చందా ఇయ్యలేరు. దేవుని స్తుతించుట, ఎప్పుడు దేవుని స్తుతించుడి. నా దగ్గర అయిపోయింది, డబ్బులు లేవు. ఉట్టిదే మాటలు భలే చెబుతారు. మనకంటే వాళ్ళు బెటర్ దాన్, బెటర్ దాన్ క్రిస్టియన్. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. నేను మొన్న క్యాంపు పోయా, ఎక్కడెక్కడ నుంచో జనం వచ్చారు ఆ గోశాలలోకి. ఆ గురువు గారు అక్కడ కూర్చొని చెప్తుంటే అందరు లేదు, అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అండి. ఒక్క మాట కూడా మాట్లాడలే. గురువుగారు లేస్తే అయ్యగారు అండి. ఏది ఆ భక్తి? ఏది? గురువు మీద వాళ్ళకున్న భక్తి మనకేది? సేవకులు అంటే లెక్కలేదు, సేవకుల ప్రార్థన అంటే లెక్కలేదు. ఎట్లా పడితే అట్లా ఉంటారు. ఇక్కడ నేను చాలా ఊళ్ళల్లో చూస్తాను, ప్రార్థన జరుగుతుంటుంది, వెనక పెద్ద పెద్దోళ్ళు కూడా గొడవలు చేస్తుంటారు. దేవుడు తెలుసు, భయం లేదు. భయం లేని వాళ్ళు వీళ్ళంతా. కానీ స్తుతించే విషయంలో అందరూ సమానమే. దేవుని స్తుతించుట చెప్పండి మంచిది, ఇది అందరూ చేస్తారు. రెండో విషయం చెప్తా చూడండి, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తించుట అనే విషయాన్ని మనం జాగ్రత్తగా విస్తే కీర్తన గ్రంథం 107 1-2 వచనాలు చదవండి గబగబా. మీకు రిఫరెన్స్ పోటీలు పెడుతున్నాను. కీర్తన గ్రంథం 107 1-2 వచనాలు. యెహోవా విమోచించిన వారు, ఏమండి యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతుంది. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 18-19 వచనాలు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 18-19 వచనాలు చూడండి. విమోచన ఎక్కడ? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అబ్బా, ఎంత బాగా చదివారు ఇద్దరు కలిసి బయట గట్టిగా. ఎందుకని బాగా చదివారన్న మీరు? ఇష్టం కదా ఇది? మీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం? అది మన జీవితం ఇదే. మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు ఏంటో చెప్పండి. దిష్టి తీయటం, నవ్వవాకండి, దిష్టి తీయటం పితృపారంపర్యమైన, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు చూసేవాడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పిల్లలు బడికి పోయేటప్పుడు మంచి రోజాలు చూసేవాడు. చెప్పండి, పితృపారంపర్యమైన ప్రతిదీ కూడా వ్యర్థ ప్రవర్తన. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు. మరి ఎలాంటి విమోచన ఎలా వచ్చింది? అమూల్యమైన, నిర్దోషమైన
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఎవరైతే విమోచింపబడతారో ఈ రెండో మాట పలుకుతారు. ఏంటంటే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. విమోచించిన వారు ఈ మాట పలుకుతారు. నన్ను విమోచించాడని ఎవరు చెప్తారు? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు మాత్రమే చెప్తారు. అందరి దగ్గరికి పోయి ఏమన్నా ఆరాధన చేస్తున్నావు అంటే, ఆరాధన ఏంది? అదే సినిమా అంటాడు. ఆరాధన అంటే ఏ సినిమా ఏ హాల్లో ఆడుద్దని కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఏమన్నా ఆరాధన చేసేవాళ్ళు ఎవరంటే క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత కడగబడి వారు మాత్రం ఈ మాట పలకాలి. యెహోవాను కీర్తించిన మహోన్నతుడా నీ నామము. నామం అంటే ఏంటి? యేసు ప్రభు ఒక నామంతో ఈ లోకానికి వచ్చాడు. ఏం నామం అది? యేసు అనే నామానికి అర్థం ఏంటి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెడతారు. లేకపోతే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడన్నారు. ఆయన ఎవరైతే విమోచించారో, ఆయన ఎవరినైతే వారు ఈ మాట పలుకుతారు. ఏ మాట? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. రెండు అయినాయి కదా. మొట్టమొదటి ఎవరు? అందరు చేయొచ్చు ఆ పని. నమ్ముకున్న వాళ్ళు చేయొచ్చు, నమ్ముకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఇది మాత్రం విమోచింపబడిన వారు మాత్రమే కీర్తించగలరు. ఆరాధన చేసేవాళ్ళు ఎవరు? మీరు ఆరాధన చేయటం అనగానే మీరు ఏదో చేతుల పైకెత్తి ఆరాధన, ఇది కాదు ఆరాధన. నేను చాలా చోట్ల చూస్తున్నాను, ఎక్కడికన్నా వెళ్ళండి. ఇప్పుడు మనమందరం లేచి ఆరాధన చేద్దాం ప్రియులారా, వాడికి భాష మారిపోద్ది. ఇక్కడ మైకు పట్టుకోగలనే రోజు మామూలుగా మాట్లాడే ఓ కప్పు. ఎందుకు ఆ భాష ఎడుగు కావాలి నీకు? అదంతా మామూలుగా బైబిల్ అని చెప్పండి, భాష మార్చుకోండి అని. మీరు భాషలు మాట్లాడుదురంటే మామూలు భాష కాదు, అది వేరే. అది అవసరం లేదు. ఇప్పుడు చక్కగా వచ్చిన భాష తెలుగులో మాట్లాడితే చక్కగా హాయిగా వినబుద్ధి అవుతుంది. అప్పుడు మనం విమోచించిన వారు ఏమని మాట్లాడు? దేవా నేను రక్షించావు కనుక నీకు ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేయటంలో మీకు రెండు విషయాలు ఒకటి చెప్తాను. దేవునికి మనం ఇచ్చేది, మనకు దేవుడిచ్చేది. మీరు ఆరాధన చేస్తున్నారు కదా, ఆరాధన చేసేటప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. విమోచింపబడిన వారు ఈ మంచి పని ఎందుకు చేస్తారో చెప్తున్నాను. మొట్టమొదటిది మనము దేవుడికి ఇచ్చేది జిహ్వా ఫలాలు అర్పించడం. రాగానే ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటాం, అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, అయిపోయిన తర్వాత పాటలు పాడతాం, పాటలు పాడిన తర్వాత వాక్యం వింటాం, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. ఇంతవరకు దేవుడికి ఇచ్చేసాం. దేవుడు మనకేమి ఇస్తాడు? ఇప్పుడు తీసుకున్నారా దేవుడు ఇచ్చింది? మీరు ఇది అలా చూస్తున్నారు. ఆరాధన చేసేవాళ్ళంటే ఎట్లనా? ఏమి ఇస్తాడు దేవుడు? నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందటం దేవుడు మనకిచ్చేది. మనం ఆయనకి ఇచ్చేది మంచిదా, మనం ఆయన దగ్గర తీసుకునేది మంచిదా? చెప్పండి అక్క అన్నా, ఏది రైటో చెప్పండి. ఆయనకి మనం ఇచ్చేది మంచిది అంటారా, ఆయన దగ్గర మనం తీసుకునేది మంచిదా? కొంతమంది ఆ ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు లేరు. నష్టం ఎవరికి? దేవుడు ఇచ్చేది కావద్దా? ఆయన శరీర రక్తాలు పాలు పొందకపోతే, నా శరీరము జీవాహారము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదిన నేను వానిని లేపుతా. ఈ ఛాన్సే లేకపోతే నువ్వు ఆరాధన చేయడం దేనికి? ప్రార్థన పోవడం దేనికి? మాకు ఉన్నాడు చర్చిలో ఆయన 3 ఏళ్ళ నుంచి వస్తాడు కూర్చుంటాడు, ఎట్లా నిద్రపోతుంటాడు. లేచినప్పుడు ఏం చేయను, యాక్షన్ చేయను. ఆయన వచ్చి నరకానికి పోతాడు, బయట ఉండి రాకుండా అయినా నరకానికి పోతాడు. తేడా ఏం లేదు. వచ్చి నరకానికి పోతాడు ఆయన, చర్చికి వచ్చి నరకానికి ఏమి లాభం? ఆయన ఎందుకు మీరు కీర్తించలేకపోతున్నారంటే వచ్చి కూడా తెలుసుకోలేకపోతున్నారు. రుచి చూచి ఎరిగి తిని, రుచి చూసి కూడా ఏం అర్థం కావట్లేదు. ఆరాధన చేసేవాళ్ళు ఆ మాట పలుకుతారు, యెహోవాను కీర్తించుట మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇంకో మంచిది చూద్దాం చూడండి. ఉదయమన నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట. ఏం మంచిది ఇది? ప్రచురించడం అంటే ఏం చెప్పాలి? ప్రార్థనకి వెళ్ళిచ్చావు. ఈరోజు ఏం వారం? ఏ తారీఖు ఈరోజు? 25వ తారీఖు సోమవారం. ఎక్కడికి పోయావమ్మా? ప్రార్థన పోయా. ఏం చెప్పారమ్మా? ఏదో చెప్పారులేండి. ఆ వినుకోండి నుంచి ఒక ఆయన వచ్చాడు, ఎర్ర చొక్కా ఒకటి వేసుకున్నాడు,
ఏదో చెప్పారులేమ్మా, మధ్యాహ్నం భోజనం పెట్టారు, అదేదో ప్రార్థన అంటే ఇదే నువ్వు చెప్పేది. భోజనంలో ఏం పెట్టారైతే తెలుస్తుందా? మంచి ముక్కలు నాకు రాలేదని చెబుతాయి, పక్కన వాళ్ళు చెప్పి ముక్కలు రాలేదు ఇదే నువ్వు చెప్పేది. ఏం వాక్యం ఉన్నా అది చెప్పండి. ప్రచురం చేయాల్సింది మనమే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తమ పండ్లు ఉన్నాయి, ఒకడు చూస్తూ ఉన్నాడు, ఏమన్నాయిరా పళ్ళు అన్నాడు. చూస్తున్నాడు, గంట నుంచి చూస్తున్నాడు, రోజంతా చూస్తున్నాడు, పళ్ళ వేపే చూస్తున్నాడు. ఒక నువ్వు చాలా ఉన్నాయి అంటే మనం కూడా అంతే. ప్రార్థనకు వచ్చాం, వాక్యం విన్నాం, ఏం తెలుసుకున్నా అంటే నాకు ఈ యాక్టర్లు బాగా తెలుసండి. చాలా మీటింగ్లు పోతే ఎక్కువ శాతం ఉంటారు, కూర్చొని ఉంటారు, వాక్యం విన్నట్టే ఉట్టిదే కళ్ళు మూసుకొని టిట్ అంటుంటారు, అదొక యాక్షన్. అబ్బా అంటారు. ప్రార్థన చేయమన్నా అనుకోండి, ప్రభువా నీ దాసుని ద్వారా అద్భుతంగా ఏందో తెలియదు, లాస్ట్లో ఒక పదమే కదా నేముంది, అద్భుతమైన వాక్యాలు నుంచే ప్రభువా అంట ఉడితే వాడు ఎండో సావాడు. అధ్యక్షుడికి మాత్రం సాగుకొచ్చింది, మొత్తం రాయాల్సిందే, ఏం తప్పినా ఒప్పుకునేది. నీవు ఏం చేస్తున్నారంటే ఇగో 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. మనం ప్రచురం చేయాలి. అసలు చేసే బాధ్యత మనదేనండి. చేసే బాధ్యత ఎవరిదంటే మనదే. చెప్తాను తీయండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మీకు తెలుసులే ఇవన్నీ. 26 వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. మళ్ళీ మీరు చదివితే నాకేమంత అర్థం కాలే, మరి నీ బైబిల్ అట్లుందేమో. వాళ్ళు ఎవరన్నా ఆ బైబిల్, మీ బైబిల్ చదవండి సార్, కొంచెం పెద్దదేమో బైబిల్, అక్కడ కూడా అంతే ఉంటుందా? మీరు ఆ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును దాచిపెట్టుదా. ఆయన మరణమును అంటే ఆదివారం ఆరాధన చేసే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, మీరు నోటితో చెప్పండి. ప్రచురం చేయాలి. ఏం చేయాలి? ఏ ప్రచురం? పౌలు ఏమన్నాడు? మేము సిలువ వేయబడినా, నేనేం చెప్తున్నానంటే మేము సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరగా రాయనని నేను యేసును ప్రకటించున్నాను. ఇది రైట్. సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రానయ్యున్న క్రీస్తుని ప్రకటించున్నాం. ప్రకటించేది ఎవరు? అర్థమైందా అండి? ఆరాధన చేసేవాళ్ళు. ఎవరైతే ఆ రొట్టె తింటారో, ఎవరైతే ఆ రక్తం త్రాగుతారో, ఆయన శరీరాన్ని గురించి, ఆయన శరీరానికి సూచి అయిన ఆ రొట్టెలో పాలు పొందేవారు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారస పాత్రలో పాలు పొందేవాళ్ళు ఆయన మరణమును ప్రచురించండి. ఈ 3 మంచి పనులు. మళ్ళీ చదువుదామా? యెహోవాను స్తుతించుట మంచిది, మీరు చాలా మంచివాళ్ళు. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట, రక్షింపబడ్డారు, మీరు చాలా మంచివాళ్ళు. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మీరు ఇప్పుడు మంచివాళ్ళేనా? ఇందాక అడిగితే మీ మంచివాళ్ళు అన్నారే, ఇప్పుడు చెప్పండి మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళే. నేను ఎందుకు అంటున్నానంటే మీరు మాట్లాడకపోవచ్చు, మీ జీవితమే సాక్ష్యం. చాలామందికి సాక్ష్యం ఉండదు కానీ వాక్యం భలే ఉంటుంది. నేను అంటున్నాను, బాధపడొద్దు. చాలామంది వాక్యం అయితే చాలా గంభీరంగా చెప్తారు, వాళ్ళ మాటలు చాలా ఇదిగా ఉంటాయి. వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం అబ్బాయి ఎంత సెయింట్ అంటాం, బట్ నాట్ సెయింట్స్. వాళ్ళు వెరీ సిన్నర్స్. కానీ మీరున్నారే, మనం ఉన్నామే, ఆ దేవుని దృష్టిలోనే, మనుషుల దృష్టిలో అల్పులమే, కానీ మనం దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. మనుషుల దృష్టిలో మనం అల్పులమే. చిన్న సంఘం, అంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, మన బొడ్డ సంఘాలు చూడటానికేమో చిన్నగా ఉంటాయి. మన పవర్ ఏంటో తెలుసా? లోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ కూర్చొని చేసే ప్రార్థన ఎక్కడికి పోతుందో తెలుసా మీకు? దేవుని కవిల రాస్తున్నాడు. మీరే సువర్ణ పాత్రలో, ఆ పాత్రలో నీ ప్రార్థన ఉంది, నిక్షిప్తం చేస్తాడు దేవుడు. అది అట్లా బయటికి తీస్తాడు, సువాసనలుగా ప్రపంచం అంతా వ్యాప్తి. ఇంత చాలు. అది నేను ఒక సెన్సర్స్ అని ఒక బొమ్మ గీశాను, నాకు నేషనల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మధ్య. అర్థం ఏంటో తెలుసా? చిన్న పాత్రలో
నీళ్ళు ఉంటాయి, రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఒక అగ్గిపెట్టెతో దాన్ని అడుగును వెలిగిస్తే కనీసం రోజంతా కూడా స్వర్ణం మొత్తం సువాసన వెదజల్లుతుంది. అగ్గిపుల్ల ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా మీ ఊళ్ళో? అగ్గిపుల్ల ఎంత ఉంటుందన్నా? ఆ అగ్గిపుల్ల గీసినందుకే నాకు ప్రైజ్ వచ్చింది. న్యాచురల్గా గీసి అగ్గిపుల్ల వెలిగి ఆరిపోతే ఎట్లుంటుంది అదంతా గీసా. ఆ అగ్గిపుల్ల వెలిగించిన ఆ చిన్న వెలుతురే రోజంతా సువాసనలు వెదజల్లి ఒక గొప్ప సువాసనలు ఇచ్చేదాగా వస్తుంది. మీరు చేసి ఈరోజు ప్రార్థనను చూసారా? మీరు అనుకుంటున్నారు అన్న ఇక్కడ కూర్చున్నాం చెట్టు కింద అమ్మాయి ఎండలు. కాదు కాదు, ఈ ప్రార్థన చాలా విలువైందండి. ఇది నిజంగా ప్రచురం చేయటమే. మీరేమనుకుంటున్నారంటే నేను కూడా బైబిల్ తీసుకొని మైక్ తీసుకొని వాళ్ళు అక్కడెవరో వాళ్ళు చెప్పారంట నువ్వు కూడా చెప్పక్కర్లా. నీ జీవితం సాక్ష్యం కదా కాదా? నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి అమ్మ ప్రార్థనకి వెళ్తుంది ఆ తల్లి ఎంత మంచిదండి, ఎంత ప్రేమ కలిగింది, ఆమె ఎంత మృదువుగా మాట్లాడుతుందా. మనం మాట్లాడుకున్నాం ఆయన పెదవుల మీద దయారస్. మన పెదవుల మీద ఎందుకు ఉండదు? మన ప్రార్థనే దానికి సాక్ష్యం, మన మాటలే దానికి సాక్ష్యం. ప్రచురించుట. ఎన్ని మంచి పనులు చేశారు ఇప్పుడు మీరు? అంతా మనకు తెలియదు. ఓకేనా? ఇవన్నీ ఓకేనా? 3 ఓకే. ఇక 4వ ఒకటి జీవితం ముగించేద్దాం. తీయండి తిమోతి పత్రిక. నువ్వు బాగా తెలుసులే అనగానే డబాన్ తీసేస్తారు. ఎవరు చదువుతారు? వాళ్ళు చాలా గ్రేట్. తిమోతి పత్రిక మొదటి పత్రిక అనగానే ఇప్పుడు ఇంకో క్లూ ఇచ్చా. మొదటి పత్రిక ఎవరు తీస్తారు? మొదటి తిమోతి పత్రిక ఎవరు తీస్తే వాళ్ళకి అన్న మీరు తీసే ఉంటారు, నాకు అర్థమైంది. అన్న మీరు కూడా తీసారా? ఇద్దరు తీశారు. ఇంకెవరైనా తీశారా? నువ్వు కూడా తీసావా? అమ్మ మీరు ఎవరైనా తీశారా? నువ్వు తీసావా? తీసావా? చెప్పు, రెఫరెన్స్ చెప్పురా. ఏం తప్పులే చెప్పు. ఇది మామూలు మీటింగ్ అయితే మన కుటుంబంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏదో ప్రసంగికులు ఎవరు లేరు. మీ ఇంట్లో ఒక పెద్ద అయినా అనుకో, చెప్పు. తీసావా? అదిగో మొదటి నుంచి చదవండి, మొట్టమొదటి నుంచి చదవండి అన్న. ఇప్పుడు అదయ్యా అసలు కథకు వచ్చాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను నెమ్మదిగా చదువు అట్లనే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏంటంట? ఇది మంచిది. ఏది మంచిది? ఈ 3 చేసి ప్రార్థన చేయలేదనుకో అవి మొత్తం చెల్లే. చాలామంది ఇది చేయరు. ఏది మంచిది ఇప్పుడు చెప్పండి? స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిదే. ప్రార్థన చేయకుండా ప్రచురిస్తే ఎట్లా? ఇందాక అన్నాడు మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పాడు. ప్రార్థన లేని ప్రసంగం వెనకంట ఆత్మలను నశింపజేసే ఖడ్గం ఉంటుందంట. విన్నారా? అర్థమైందా? ప్రార్థన చేయకుండా ఎవరైనా నేను ప్రసంగం చేస్తాను సార్, నేను మాకు మంచి జ్ఞానం ఇచ్చాడు అన్నారా, వాడి జ్ఞానం ఈ లోకం అయిందే కానీ దేవునిది కాదు. అది మీకు 2 మాటలతోనే అర్థమైపోవాలి. వాడు ఎంత థియలాజికల్గా ఎన్ని విషయాలని చెప్పొచ్చు, వాడికి 100 సర్టిఫికేట్లు ఉండొచ్చు, బట్ నో ప్రేయర్. ప్రార్థన లేదు, జీవితంలో సరైన నడవడిక లేదు, సాక్ష్యం లేదు. ఎందుకు నీ వాక్యం? నేను చాలా చోట్ల ప్రసంగాలు వింటున్నప్పుడు తీస్తూ ఉంటారు రెఫరెన్సులు, ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు, 100 రెఫరెన్సులు అంతా అయిపోతాయి. అంతా అలిసిపోయి అన్న ఇంకా అవదాని ఇది అంటుంటారు జనం. 4 మాటలు చాలు. దేవుల్లో నిజంగా నువ్వు ఉండి, నువ్వు నిజంగా ఆరాధికుడు అయితే, నిజంగా ప్రార్థన పరుడు అయితే 4 మాటలతో దేవుడు నిన్ను గొప్ప దేవుని సేవకుడు చేస్తాడు. లాబాన్ గారు మీకు తెలుసుగా, వీళ్ళ బావగారు మావయ్య గారు బ్రాహ్మణపల్లి సంఘం. ఆయన గొప్ప ప్రసంగికుడేం కాదు, ఆయన ఏం గొప్ప ప్రసంగికుడు కాదు. ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎక్కడ వాక్యం కూడా చెప్పమన్నా నేను 2-3 చోట్ల అడిగినా చెప్పలే. కానీ సంఘాన్ని నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన. అది మంచి. మీరు ఇన్ని చేసి నువ్వు ఆరాధన చేస్తావు, నువ్వు ప్రార్థన చేయవు. దేవుని స్తుతిస్తావు, నువ్వు ప్రార్థన చేయవు. కీర్తిస్తావు, ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకుండా ఈ మంచి 3 ఉన్న ఉపయోగం లేదు. ఇది మంచిదియు అక్కడ చదవండి, ఆ మాట చదివితే ముగిస్తా. మన రక్షకుడైన దేవుని దృష్టికి అది, దేవుని దృష్టికి అనుకూలమైంది ఏది? నీ ప్రసంగం కాదు. నువ్వు రోజు చేసే రకరకాల విషయాలేం కావు. నువ్వు ఆరాధన పోతున్నా అది కాదు.
నువ్వు డబ్బులు ఇచ్చావు అది కాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ఎంతసేపు ప్రార్థన చేసావు కూడా కాదండి. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అన్నాడు, యుక్తముగా ప్రార్థన చేయటం మనకి ఎట్లాగో మనకి తెలియదు, కానీ మా దేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన ఇందాకన్నా నాకు గుర్తు చేస్తే సంతోషం వేసింది. అన్నాడు ప్రార్థన అంట మనం చేసేటప్పుడు తాడబిడి మాట్లాడటం. కొంతమంది ఏంటంటే ఘాతాలు వేసి ఓ ప్రభువా అంటే నువ్వు మేకులు కొడితే దేవుడు వింటాడా? ఓ ప్రభు అనగల వింటాడా? ప్రభువా అన్నంటాడు, ప్రభువా అన్నా కూడా అంత తొందరగా వినకపోవచ్చు అనుకుంటున్నాం. అసలు ఇది నేర్చుకునే టీవీల్లో అని అంటాడు. వినంగలే అమ్మో ఎంత గట్టిగా పోతుంది ప్రార్థన. వారే పిచ్చోడా, అసలు ఆ టీవీలో చేసింది ఎప్పుడు చేశాడండి? ఆ టీవీలో ఆడేవాడు నెల క్రితం చేసిన దాన్ని ఇవ్వగలే కళ్ళు మూసుకోండి అనగలే. నువ్వు నెల క్రితం చేసిన కళ్ళు మూసుకుంటావు. ఇప్పుడు అది అయిపోయింది. సద్ది ప్రార్థనలు, నీ సద్ది ప్రార్థనలుగా లైవ్ నువ్వు నిజం ప్రార్థన చేయి. నిజంగా ఎక్కడే కూర్చొని ప్రార్థన చేయి. లైవ్ నీ ఇంట్లో ప్రార్థన చేయి, నీ భర్తతో ప్రార్థన చేయి, నీ భార్యతో ప్రార్థన చేయి, నీకున్న పిల్లలతో ప్రార్థన చేయి. అది లైవ్. ఎక్కడో టీవీలో చూడగా నన్ను నా కోసం చేయండి. ఎందుకు చేస్తాడా? నీకోసం. ఆయన కోసం ఎవడు చేస్తాడు? అందుకే పౌలు అన్నాడు, అయ్యా నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నేను నెంబర్ పెడతాను, మీరు నెంబర్ పంపండి, నీకోసం నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన అయిపోయిన తర్వాత దగ్గర ఏమన్నంటే పంపించండి. ఇది కాదు ప్రార్థన. ఇది మంచిదయ్యో మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం. ఇది అనుకూలమే. ఎన్ని మంచి అయినాయి? స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించడం అన్నిటికంటే మంచిది ప్రార్థించడం మంచిది. ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మాటలను మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని మీరే నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.